వెనక్కి వెళ్ళమని పాక్ సైన్యం కదిలేది లేదని చెప్పి పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ప్రజలు ప్రస్తుతం పాకిస్తాన్‌లో రచ్చ నడుస్తుంది. వాళ్ళనేమీ చేయలేక ఈలోపు బెలూచ్ రెబెల్స్ మీదన, ఇంకో పక్కన తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్ మీదన దాడులు చేస్తోంది పాకిస్తాన్. అంటే డైవర్షన్ చేయడానికి. అదే సందర్భంలో ఇక్కడున్నటువంటి ఉద్యమకారుల మీద కూడా ఒక విడిగా వస్తే మాత్రం కాల్చేస్తుంది. నిన్న కూడా ఇద్దరిని చంపారు. ఇప్పటికి 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన ఉంది. పీఓకే ఉద్యమకారులు వదిలిపెట్టట్లేదు. ఆళ్ళేమి భారత్‌లో కలుస్తామంటలేదు. భారత్ సహాయం మాత్రమే అడుగుతున్నారు. తమకి తాము ప్రత్యేక కాశ్మీర్ కావాలంటున్నారు. ఆజాదీ కాశ్మీర్ కావాలంటున్నారు. స్వతంత్ర కాశ్మీరం కావాలంటున్నారు. అంటే పాకిస్తాన్‌లోని కాశ్మీర్ ప్రాంతాన్ని మాకు వదిలేయండి. భారత్‌లో ఉన్నటువంటి కాశ్మీరాన్ని మేము తర్వాత కలుపుకుంటామని చెబుతున్నారు. అట్లాంటప్పుడు భారతదేశం ఎందుకు సహకరిస్తది ఆళ్ళకి? కాబట్టి సహకరించదు. రెండోది వాళ్ళకి ఏం కావాలన్న దగ్గర క్లారిటీ లేదు పాకిస్తాన్ ప్రభుత్వం దగ్గర కూడా. పన్నులు తగ్గించమంటే తగ్గిస్తామంది. అదే సందర్భంలో ధరలు తగ్గించమంటే తగ్గిస్తామంటుంది. కానీ దాన్ని నమ్మమంటున్నారు. మరి ఏం చేయాలంటే అదే తెలీదు. అది ఇప్పుడు పీఓకేలో ఉన్న పరిస్థితి.